ఆ దినములలో యెహోవా నిబంధన మందసం బేతేలులో ఉండెను. నిబంధన మందసం, సాక్ష్యపు మందసం. ఆ మందసము ఎక్కడ ఉందంటే బేతేలులో ఉంది. దేవుని బిడ్డలారా గమనించండి, బేతేలులో మందసం అంటే శక్తి కలిగిన దేవుడే ఉన్నాడు. ఒక మాట చెప్పాలంటే మందసం ఎక్కడ ఉంటే అక్కడ దాగోను బోర్లబడి సాగిలబడిపోయింది. నేను చెప్పవలసిన మాట ఏంటంటే మందసం ఉన్న చోట జయము కలుగుతూ ఉంటుంది. మందసము ఉన్న చోట అపజయము ఏనాడు కనబడదు. మందసం ఉన్న చోటే అది బేతేలు. ఆ బేతేలు జయ ధ్వనులతో కూడిన స్థలముగా ఉంది. మందసమును మోయు యాజకులు పాదాలు ఎక్కడ నిలబడితే అక్కడ దేవుడు కార్యాలు జరిగిస్తూ వస్తాడు. బేతేలు అనుభవాలు దర్శనం కలుగుతుంది. బేతేలు అనుభవాలు ప్రవక్తల సమూహం ఉంది, ప్రవక్తలు ఉన్నారు, సహవాసం ఉంది అక్కడ. మూడవది బేతేలు యొక్క అనుభవం మందస్సం ఉంది. మందస్సం ఉండిన చోట సైతాను కార్యాలు లోబడిపోతూ ఉంటాయి, అపవాది క్రియలు లోబడిపోతూ ఉంటాయి, శత్రువు కార్యాలు లోబడిపోతూ ఉంటాయి. మందసం ఎక్కడ ఉంటే అక్కడ శత్రువు అణిచివేయబడతాడు, సమస్యలు అణిచివేయబడతాయి. ఆ అనుభవంలోనికి నీవు రావాలి.